హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీస్ ఎడ్యుకేషనల్ హబ్. సో ఈరోజు ఎడ్యుకేషన్ వీడియో ఏం కాదు, జస్ట్ మేము బయటికి వెళ్ళిన వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. జస్ట్ ఎంజాయ్ ఇట్. మీకు అక్కడ పికాక్స్ కనిపిస్తున్నాయా? కనిపిస్తే కమెంట్ చేయండి. అండ్ మేము వెళ్ళింది ఒక డివోషనల్ ప్లేస్ అన్నమాట. చాలామందికి ఐడియా వచ్చి ఉంటుంది. ఒకవేళ రాకపోతే నేను వీడియో ఎండ్ వరకు చూడండి, నేను డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి అంబాత్రేయ క్షేత్రం అని చెప్పేసి మహబూబ్ నగర్ డిస్టిక్లో ఉందన్నమాట. అక్కడి నుంచి ఒక 40 కిలోమీటర్స్. సో మేము వెళ్ళింది అమావాస్య టైం అప్పుడు. సో చాలా రష్ ఉండింది. కాలభైరవుడికి మనం దీపం పెడతాం కదా, సేమ్ అలాగే అక్కడ కూడా అమ్మవారికి గుమ్మడికాయతో దీపం పెడుతున్నారు. చాలా రష్ ఉంది. మేము వెళ్ళినప్పుడు తోసుకోవడం, గొడవ పడ్డం, ఒకరి మీద ఒకరు పడ్డం, అలా చాలా ఘోరంగా ఉండింది. అండ్ ఎక్కడా లేనిది ఈ టెంపుల్లో వచ్చేసరికి యోని ఆకారంలో హోమం చేస్తున్నారనమాట. అది చేస్తున్నారు ఆల్రెడీ, మీరు చూడొచ్చు. అది అమ్మవారు అనమాట. అక్కడ ఉన్నారు. అమ్మవారి దగ్గర ఒక శూలం అయితే ఉంటుంది. వెళ్ళిన వాళ్ళందరూ, దర్శనంకి వెళ్ళిన వాళ్ళందరూ శూలంని టచ్ చేస్తే మనం ఏదైనా నరదృష్టి కానీ, చెడు ప్రయోగాలు, హెల్త్ ప్రాబ్లమ్స్, అలాంటి ఏదైనా బాధలు ఉంటే అది టచ్ చేస్తే పోతాయి అని చెప్తున్నారనమాట. మీకు తెలిసే ఉంటుంది, ఈయన వీడియోస్ చాలానే చూసుంటారు. అండ్ అమ్మవారిని కూడా నేను క్యాప్చర్ చేశాను. బ్లెస్సింగ్స్ తీసేసుకోండి ఇక్కడే. అండ్ అయిపోయిన తర్వాత మేము అలా బయట పిక్నిక్ లాగా లంచ్ కూడా చేసామన్నమాట. దగ్గరలో ఒక మంచి చెట్టు, చెరువు అని బాగుండేది. మేమంతా ఫ్యామిలీతో కలిసి వెళ్ళాము. సో బాగా చిల్ అయ్యాము. అండ్ అక్కడికి దగ్గరలోనే, మన మహబూబ్ నగర్కి దగ్గరలోనే పిల్లమర్రి రాజు చెట్టు ఉంది కదా, సో అక్కడ కూడా వెళ్ళామన్నమాట. మ్యూజియం, అక్కడ శివాలయం కూడా ఉంది ఆ పార్క్లో. అవన్నీ కూడా చూసుకున్నాం అనమాట. ఇట్ ఈస్ జస్ట్ 5 కిలోమీటర్స్ ఫ్రమ్ మహబూబ్ నగర్ డిస్టిక్ టు పిల్లమర్రి రాజు అన్నమాట. ఒక 4-5 చెట్లు అయితే ఉన్నాయి. అవి బనియన్ ట్రీస్, పెద్దవి. అక్కడ మేము ఈ ఉయ్యాల కూడా అందరం ఎంజాయ్ చేసాము అనమాట, పెద్దవాళ్ళు చిన్నపిల్లలని తేడా లేకుండా. అండ్ ఇది వచ్చేసి మ్యూజియం. చాలా విగ్రహాలు ఉన్నాయన్నమాట. అంత యూనిక్గా ఉన్నాయి, ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా చాలా యూనిక్గా ఉన్నాయి. అండ్ ఏన్షియంట్లో వాళ్ళు యూజ్ చేసిన వంట ఐటమ్స్ కానీ, ఇంకా థింగ్స్ ఇంట్లో యూజ్ చేసేటివి, కుంకుమ భరణులు లాంటివి చాలా కూడా ఉన్నాయి. ఈ శివలింగం వచ్చేసి కాకతీయ నాటి కాలంది. చాలా వరకు బ్రోకెన్ అయ్యాయి. ఇది లంక బిందె అండి, కానీ అది బ్రాంజ్, గోల్డ్ కాదు. ఇలా చాలా ఉన్నాయి. హనుమాను, వీరభద్రుడు అని చెప్పేసి. ఇది వచ్చేసి యక్షిణి అమ్మ అన్నమాట. యక్షిణి అమ్మ. ఇంకా అవన్నీ ఆర్ట్ స్టైల్స్ అన్నమాట. విలేజ్ టైప్ కోలం ఆర్ట్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ థింగ్స్ అన్నమాట, వాళ్ళు యూస్ చేసినవి. చిన్న చిన్న పాట్స్, కుంకుమ భరణలు అన్నీ ఉన్నాయి. అన్నీ ఆల్మోస్ట్ బ్రోకెన్ ఉన్నాయి కొన్ని. ఇవి వాళ్ళు యూస్ చేసినవి పంచలోహ విగ్రహాలు, పనిచేసేటప్పుడు వాడే అవి కూడా ఉన్నాయండి, ఆయుధాలు లాంటివి. పింగాణి ప్లేట్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. పింగాణి అన్నీ చెప్పాను కదా, బాక్స్. అప్పట్లో మనీ అన్నమాట, నాణాలు. ఇది టెంపుల్, రామప్ప టెంపుల్ గురించి పెట్టారు. ఇందూస్ వ్యాలీ ఫొటోస్ కూడా ఉన్నాయన్నమాట. కాకతీయులది స్తంభం. ఇది మ్యాన్ మేడ్ కేవ్ అని చెప్పారు.
దట్స్ ఆల్ అబౌట్ మ్యూజియం. అండ్ ఇది మేము దీపం వెలిగించేటప్పుడు క్యాప్చర్ చేసుకున్నాము. ఇట్స్ ఎ ఫన్ టైమ్ విత్ కిడ్స్. అందరం యూస్ చేసాము స్వింగ్స్. సో మీరు ఎప్పుడైనా అంబాత్రియ క్షేత్రం వెళ్తే కమెంట్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి, కమెంట్ చేయండి. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ అంబాత్రియ క్షేత్రం ట్రిప్. Please do like, share, comment to our channel. Thank you.